నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము సెప్టెంబర్ 24. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు ప్రభువా. నీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నన్ను వాడుకోండి. యోనా గ్రంథము ద్వారా మమ్మల్ని బలపరచండి. అయ్యా, వాక్యమే ఉన్న దేవుడు ప్రభు, వాక్యము ద్వారా మాలో నివసించి మాలోనైనా వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. యోనా గ్రంథము 1వ అధ్యాయము. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడని చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై పోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకే అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? నీవు లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు ఎవనిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చాను. కాబట్టి వారు అతని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడెను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతన్ని అడుగగా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. కాబట్టి వారు, యెహోవా, నీ చిత్త ప్రకారముగా నీవే దీని చేసితివి, ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితిరన్న నేరం మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవల్లని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. 2వ అధ్యాయం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకును చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు.
కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మ్రొక్కుకొని నా మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేశను. 3వ అధ్యాయం. అంతటి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినేవే పట్టణమునకు పోయెను. నినేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకుని పశ్చాత్తాప్తుడే మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినేవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడే వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. యోనా గ్రంథము 4వ అధ్యాయము. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడే కోపగించుకుని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడువై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతకనీయక చంపమని యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏవి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా, దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు, ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనము బహు పశువులను గల నినేవే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, నీకే వందనాలు. గొప్ప దేవుడవు, మంచి దేవుడవు, మహిమ ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు నాయన. ఆది అంతమునే ఉన్న దేవుడవు, అల్ఫా ఒమేగా అయిన దేవుడవు, సృష్టికర్తవు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవు ప్రభ, దావీదు దేవుడవు నాయన. దానియేలు దేవుడవు ప్రభ, శద్రకు మేషకు అబేద్నెగో అని వారి దేవుడవు నాయన. మా పితరుల దేవుడవు తండ్రి, మా తండ్రివి నీవేనయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభ. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన, యేసుక్రీస్తు దేవా, పరిశుద్ధుడానికి వందనాలయ్యా. మా కొరకు ప్రాణం పెట్టిన దేవా, మా కొరకు రక్తం చిందించిన దేవా, అయ్యా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు 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 ప్రభా. అయ్యా, మానవ రూపంలో మా మధ్యకు దిగి వచ్చిన ఆయన నీ ప్రాణం అర్పించిన దేవుడవు ప్రభా, నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా కొరకు తండ్రి కుడిపార్శ్వను విజ్ఞాపన చేయించిన దేవుడవు తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి నాయన, మా కొరకు పాతాళ వ్యాధులను అనుభవించిన దేవుడవు, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును ప్రభా. ఓరి యేసయ్యా, నీకు వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మా అపరాధాలు క్షమించయ్యా, మా పాపములు క్షమించయ్యా, మా తలంపులు క్షమించయ్యా, మా ఆలోచనలు క్షమించయ్యా.
నీ రక్తంతో మమ్మల్ని కడగండి అయ్యా, శుద్ధీకరించండి అయ్యా. మా కుటుంబస్తుల పాపాలు క్షమించండి అయ్యా, మా ఇరుగు పొరుగు పాపాలు క్షమించండి ప్రభా. అయ్యా అయ్యా తండ్రి, నీ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి నాయన. నీ సన్నిధిలో నిందారహితంగా నిలవబెట్టండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మా కొరకు మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం బట్టి మీకు వందనాలు, 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 స్తోత్రాలు ప్రభా. నిన్ను స్వస్థపరచు దేవుడని నేనే అన్నావు ప్రభా. నువ్వు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత అన్నావు ప్రభా. మమ్మల్ని తలగానే కానీ తోగ్గా ఉంచినన్నావు, మమ్మల్ని అప్పిచ్చి వారికి కానీ అప్పు చేసేవారిగా ఉంచినన్నావు తండ్రి. అయ్యా ప్రతి వాగ్దానం మాకు దయచేయండి ప్రభా. విశ్వాసైన భార్యను బట్టి తన భర్తను రక్షిస్తానన్నావు ప్రభా. నీవును నీ ఇంటి వారిని యెహోవానే అయ్యా నాయన సేవించదురన్నావు ప్రభా. ఈ వాగ్దానాలన్నీ మా పక్షంగా నెరవేర్చండి ప్రభా. ఎవరు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎవరు బలహీనంగా ఉన్నప్పటికీ మమ్మల్ని బలపరచు, వారిని బట్టి మేము సమస్తము చేయగలం. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ వాక్కు చేత మమ్మల్ని బలపరచండి, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి ప్రభా. ఇగో యోనా గ్రంథము ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభా. అయ్యా తండ్రి, ఇగో నినేవే మహాపట్టణం విషయంలో ప్రభా నాయన కీడు చేయాలని అనుకున్నప్పటికీ ప్రభా నాయన నువ్వు మనసు మార్చుకుని ప్రభా నాయన అయ్యా తండ్రి వారి పక్షంగా నువ్వు జాలి చేసుకున్నావు ప్రభా. ఇక ఉపవాసం ఉండి పాపమును విడిచినప్పుడు అయ్యా పట్టణాన్ని నువ్వు రక్షించావు ప్రభా తండ్రి. అలాగే మా ప్రజల పాపాలు కూడా దయతో క్షమించు నాయన, నువ్వు రక్షించు ప్రభా. అయ్యా నువ్వు రక్షించుటకు నాయన సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు అయ్యా, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు ప్రభా నాయన. అయ్యా మేము మారు మనసు పొంది ప్రభా, పశ్చాత్తాపడి ప్రభా అయ్యా నీ సన్నిధిలో పాపం విడిచినప్పుడు ప్రభా నాయన నిశ్చయంగా నాయన నీ రక్తంతో మా పాపములు కడిగి ప్రభా అయ్యా మమ్మల్ని రక్షించి నాయన అయ్యా తండ్రి చేస్తానన్న కీడు చేయక మానుకునే దేవుడవు ప్రభా. నీకు వందనాలు అయ్యా. అయ్యా నీ కోపం నిమిషం మాత్రం ఉండు, నీ దయ ఆయుష్కాలమంతా ఉండును ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన మా జీవితాల్లో మీరు ఎన్నో మేలులు ఉపకారాలు చేశారు ప్రభా. అయ్యా మా పక్షంగా మీరు ఎన్నో కార్యాలు చేశారు ప్రభా. ప్రతి దినమును కాపాడుతున్నావు తండ్రి, రాకపోకల్లో కాపాడుతున్నావయ్యా. అయ్యా అయ్యా తండ్రి నాయన మంచి కుటుంబాలను మాకు ఇచ్చావయ్యా, ఇరుగు పొరుగుని ఇచ్చావయ్యా. అయ్యా తండ్రి గృహాలు, వస్తు వాహనాలను ఇచ్చావు ప్రభా నాయన. మాకు అవసరమైనది ప్రతిదీ నువ్వు దయచేస్తున్నావు ప్రభు. మీరు ఇచ్చిన సమస్తమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇంకా నీ కృపాసనం దగ్గర నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. ఇక వాక్యం వినిచిన ప్రతి ఒక్కరు హృదయాన్ని నువ్వు దర్శించు, మనోనేత్రాలు తెరువయ్యా, హృదయాన్ని తెరువు ప్రభా నాయన. అయ్యా వారిని నువ్వు దర్శించు ప్రభా, వారి కుటుంబాలను రక్షించు నాయన. అయ్యా వారి బిడ్డలను రక్షించు ప్రభా తండ్రి. అయ్యా అందరూ నీ మార్గంలో వచ్చే కృపను దయచేయండి ప్రభా తండ్రి. నీకు ఇష్టం లేని క్రియలు మాలో లయపరచండి ప్రభా. నీ చిత్తానుసారమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి నాయన మాలో ఏలుబడి చేసిన అయ్యా పాపం యేసు నామంలో తొలగిపోవునుగాక నాయన. అయ్యా దుష్టుడి కాడి యేసు నామంలో విరిగిపోవునుగాక ప్రభా. నీకు ఇష్టలుగా, నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా జీవించు భాగ్యము అయ్యా మాకు దయచేయండి. అయ్యా మా పట్టణాలు, మా ప్రాంతాలు మీరు జ్ఞాపకం చేసుకుని మా భారతదేశాన్ని మీరు దర్శించండి, మా భారతదేశ ప్రజలను రక్షించండి. అయ్యా 144 కోట్ల కుడి ఎడమలు తెలియని ప్రజలను రక్షించు ప్రభా. అయ్యా యోనా పట్టణాన్ని ప్రభా నువ్వు ఎలా రక్షించావో ప్రభా నాయన. అయ్యా భారతదేశాన్ని కూడా నువ్వు జాలి చేసుకుని రక్షించు. కడవరి వర్షమే మీరు దిగి రండి, కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించండి ప్రభా. అయ్యా 144 కోట్ల ప్రజల విషయంలో కృప చూపయ్యా. అయ్యా 124,000 ప్రజల విషయంలో, నినేవే పట్టణం విషయంలో జాలి పడ్డావు ప్రభా. అయ్యా అలాగే భారతదేశం పక్షంగా కూడా మీరు జాలి పడండి అయ్యా, కృప చూపండి అయ్యా, కనికరించండి అయ్యా, సహాయం చేయండి ప్రభా. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులను అందరినీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం ప్రభా. అందరికీ అంతటా రక్షణ కలగాలి అయ్యా, అందరికీ అంతటా విడుదల కలగాలి ప్రభా. నీ కృప కలగాలి నాయన. నీతి న్యాయములతో పరిపాలన జరగాలి ప్రభా. నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరూ ప్రవర్తించాలి నాయన. అయ్యా పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరుగునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ప్రతి కీడు నుండి, దుష్టుడి బారి నుండి మేము అందరము తప్పించబడుదుముగాక. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. దైవజనులందరినీ బలపరచు ప్రభా. అయ్యా వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యంతో వాక్యము బోధించండి నాయన. అయ్యా తండ్రి వారిని నిలవబెట్టుకోండి, నీ అభిషేకంతో వాడుకొని వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి అయ్యా. అయ్యా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లే కృపను మీరు దయచేయండి ప్రభా. డినామినేషన్స్ భేదము తొలగించండి అయ్యా. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి సిద్ధపడే నాయన. అయ్యా నాయన కన్యకులు సిద్ధంలో నూనె కలిగి ఉన్నట్లు క్రైస్తవులందరినీ సిద్ధపరచండి ప్రభా. నీ రాకడ కొరకు సిద్ధపరచండి ప్రభా. అయ్యా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ప్రభా ఈ దినమంతా మాకు మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, ఈ చిన్న ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.